రామారావు గారు వైసీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే లక్ష్మీకాంత్ గారు జనసేన అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా స్టూడియోలోకి అందుబాటులోకి వచ్చారు. ముందుగా రామారావు గారు. నమస్కారం అండి వర్మ గారు. ఓకే రామారావు గారు, మీరు సిగ్నల్ లో ఉండడానికి ట్రై చేయండి, మీరు వెహికల్ లో ఉన్నారు కాబట్టి. ఓకేనా? రైట్. ఓకే వంశీ వినిపిస్తున్నాదండి? గుడ్ ఈవినింగ్ వర్మ గారు, ఆడిబుల్. వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. కొడాలి నాని గారు, మీకు చాలా మీ అందరికీ బాగా తెలిసిన వ్యక్తి, ఇష్టమైన వ్యక్తి. నాని గారు ఇప్పుడు ప్రచార కర్తగా ఆయన అవతారం ఎత్తబోతున్నారట. రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆయన ప్రచారం చేయబోతున్నారట. గుడివాడ నుంచి అయితే ప్రస్తుతానికి ఆయన ఇంకా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండను అని చెప్పి ఆయన నిర్ణయించుకున్నారని. ఆయన నిర్ణయించలేదు సార్, ప్రజలు నిర్ణయించారు. ముందుగా కృష్ణాంజనేయులు గారికి, లక్ష్మీకాంత్ గారికి, రామారావు గారికి, 99 టీవీ వీక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్. వర్మ గారు, ఆయన నిర్ణయించలా, ప్రజలు నిర్ణయించారు. ఇక నువ్వు రాజకీయాల్లోకి పనికిరావు, మళ్ళీ రాజకీయాల్లోకి వస్తే ఇంకా గట్టిగా బుద్ధి చెప్తామని చెప్పేసి ప్రజలు నిర్ణయించడం వల్ల ప్రజల నాడి తెలుసుకున్నటువంటి కొడాలి నాని ఈరోజు మరి రాజకీయాల నుంచి తప్పుకునేటటువంటి నిర్ణయం అయితే తీసుకున్నాడని నేను అనుకుంటా ఉన్నా. మీరు ఒక విషయం గమనించాలి, ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అసభ్యంగా దూషించాలన్నా, ఎప్పుడు నారా లోకేష్ గారిని అసభ్యంగా దూషించాలన్నా జగన్మోహన్ రెడ్డికి దొరికినటువంటి ఏకైక ఆయుధం కొడాలి నాని. మేము డే 1 నుండి ఎప్పుడైతే ఇతను 2019లో గెలిచి చంద్రబాబు నాయుడు గారి గురించి అసభ్యంగా మాట్లాడటం మొదలు పెట్టాడో మేము డే 1 నుండి చెప్తా ఉన్నాం, నీ పని అయిపోగానే, నీ అవసరం అయిపోగానే నిన్ను ఇసిరి పడేస్తాడు జగన్మోహన్ రెడ్డి అని మేము డే 1 నుండి చెప్తానే ఉన్నాం. అదే జరిగింది ఈ రోజు నాడు. మేము పలు సందర్భాల్లో నాని చంద్రబాబు నాయుడు గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి, ఆయన్ని ఏకవచనంతో సంబోధించడమే కాకుండా అరే ఒరే అన్న సందర్భాలు ఉండి ఆయనకున్నటువంటి ఒక చర్మ వ్యాధిని ప్రస్తావించిన ప్రతిసారి కూడా నానికి ఇవే ఆఖరి ఎన్నికలు అని చెప్పేసి మేము పలు సందర్భాల్లో చెప్పాం. 2024 నానికి ఆఖరి ఎన్నికలు కాబోతా ఉన్నాయని. ఆయన్ని వాడేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇంకా ఏమి లేదు. ఇప్పుడు మీరు ఒక విషయం గమనిస్తే వర్మ గారు, ఈ లిక్కర్ కేసులో సంపాదించడానికేమో కసిరెడ్డి రాజ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, కేఎన్ఆర్, కె నాగేశ్వర్ రెడ్డి, ఆ తర్వాత ఈశ్వర్ కుమార్ రెడ్డి, వీళ్ళు సంపాదించుకోవటానికి చెవిరెడ్డి. అదే గనక ఇలా పక్కన వాళ్ళని తిట్టడానికేమో కొడాలి నాని, వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, పేర్ని నాని, ఇలా తిట్టడానికి ఒక బ్యాచ్, సంపాదించుకుని వెనకేసుకోవడానికి ఒక బ్యాచ్ అన్నమాట. సో ఇట్లాంటి అవసరం, ఇట్లాంటి రోజు ఒకటి వస్తాయి అని చెప్పేసి మేము కొడాలి నానికి ఎప్పుడో చెప్పాం. సో అది నిజమే అయింది. ఈరోజు రాజకీయంగా నువ్వు జీరో, నిన్ను శూన్యం చేసేశారు. నీ నియోజకవర్గ ప్రజలు కూడా నిన్ను చీ కొట్టారు. మరొకసారి వెళ్తే చీతో పాటు ఇంకేదన్నా కొడతారు అని నానికి అర్థమై చాలా తెలివిగా తప్పుకున్నాడే కానీ, వాళ్ళ అబ్బాయి వచ్చినా కానీ, ఇప్పుడు నాని కుటుంబ సభ్యులు, కుటుంబం నుండి ఎవరు వచ్చినా కానీ అదే పరిస్థితి ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నాని కుటుంబ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరు వచ్చినా కానీ గుడివాడలో మళ్ళీ గెలిచేది కూటమి పార్టీనే వర్మ గారు. ఇక్కడ మీకు అర్థం కావాల్సింది, మీరు ఒక గుడివాడ గురించి చూస్తున్నారు. ఆయన రాష్ట్రం అంతా తిరిగి వైఎస్ఆర్సీపీని గెలిపిస్తారని జగన్మోహన్ రెడ్డి గారితో పాటుగా ఏం చెప్తాడు? ప్రచారం చేస్తారు. అమ్మ మొగుడు ఓట్లు ఎవడేస్తాడు, నీ అమ్మ మొగుడేస్తాడు ఓట్లు అని అంటాడా? ఏం చెప్తాడు సార్? ఏం ప్రచారం చేస్తాడు సార్ కొడాలి నాని? ఒక మంచి పని చెప్పండి సార్, ఒక మంచి మాట కొడాలి నాని నోటి నుంచి వచ్చింది 2019 నుండి 24 వరకు ఒకటి చెప్పండి సార్. ఓట్లు నీ అమ్మ మొగుడేయాలని అంటాడా? ఏం ప్రచారం చేస్తాడు సార్ కొడాలి నాని? మిమ్మల్ని నేను అడుగుతా ఉన్నా వర్మ గారు, ఒక్కసారి మీరు చెప్పండి. ఆయన ఈ ప్రచారం చెయ్యాలి అనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక మంచి చెప్పాలి కొడాలి నాని, ఏం చెప్తాడు? ఇలా నా చేత తిట్టించాడా? 5 సంవత్సరాలు నా చేత నిర్విరామంగా తిట్టించాడు, సరిగా తిట్టకపోతుంటే మంత్రి పదవి కూడా తీసి పక్కన పెట్టాడు, అయినా కానీ తిడతానే ఉన్నాను, తిట్టిన తర్వాత నన్ను జనాలు ఈ స్థాయికి తీసుకొచ్చారని చెప్తాడు. ఇంకేం చెప్తాడు సార్? ఏం ప్రచారం చేస్తాడు? ఒక గుడివాళ్ళ ఏడవలేనోడు రాష్ట్రం అంతా ఏం ఏడుస్తాడు సార్? ఏం ప్రచారం చేస్తాడు రాష్ట్రం? ఏంటి కాన్ఫిడెన్స్ ఏంటి? దేనికోసం అది ఈ ప్రకటన? సార్, ప్రజల మీద మాకున్న నమ్మకం, మా మీద ప్రజలకున్న నమ్మకం. మీ కాన్ఫిడెన్స్ నేను అంటలేదు, నేను ప్రచారం చేస్తాను రాష్ట్రం అంతా, ఆయన కాన్ఫిడెన్స్ చేసుకోమన్నాడు సార్. అది అడ్వాంటేజ్ మాకు. కొడాలి నాని రాజకీయంగా జగన్మోహన్ రెడ్డికి ప్రచారం చేస్తే దట్ వుడ్ బి అన్ అడ్వాంటేజ్ ఫర్ అదర్ పార్టీస్. ఓకే. అంతేగాని
కొడాలి నాని ఏదో ప్రచారం చేస్తే ఒక ఓటు రావటాలు ఇట్లాంటివన్నీ కూడా ఇక కలలు. ఓకే. మాకు అడ్వాంటేజ్ సార్, అది చేసుకోమనండి. కొడాలి నాని చేసుకోమనండి, వల్లభనేని వంశీని చేసుకోమనండి, లేదంటే ఇంకెవరినైనా అన్నాబత్తుల శివకుమార్ ఉన్నాడు కదా తెనాలి, ఆయన చెప్పు తీసుకొట్టాడు కదా, ఎవరు ఓటరు ఎలక్షన్ రోజు ఒక చెంప దెబ్బేస్తే ఓటర్ 2 చెంప దెబ్బలు వేసాడు కదా అన్నాబత్తుల శివకుమార్, ఆ తర్వాత కటారు అబ్బాయి చౌదరి, వాళ్ళందరినీ ప్రచారం చేసుకోమనండి సార్, చక్కగా ప్రచారం చేసుకోమనండి. మేము ఇంట్లో ఉండి గెలుస్తాం. రాష్ట్రం మొత్తంగా సార్ ఇక ఎక్కడికైనా పులివెందుల్లో కూడా ప్రచారం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి తరఫున కొడాలి నాని. ఆ పరిస్థితులు వచ్చాయి. ఓకే. సో ఇట్లాంటి పరిస్థితుల్లో కొడాలి నాని రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసుకుంటామంటే అసలు మేము దగ్గరుండి పర్మిషన్లు కూడా ఇస్తాం సార్. ఏంటంటే రామారావు గారు, సార్ వినిపిస్తుందా? గారు ఆ. సార్ మీరు సిగ్నల్లోకి వచ్చి ఆగాలండి. నేను ముందే మీకు చెప్పాను. కాదు వినండి. నేను ఫస్టే మీకు చెప్పాను, మీరు సిగ్నల్లో ఎక్కడన్నా మీరు ఆగండి. మీ వీడియో రావటం లేదు, ఫ్రీజ్ అవుతుంది, నేను మళ్ళీ మిమ్మల్ని తీసుకుంటాను. ఎక్కడన్నా మంచి సిగ్నల్లో లైట్ ఉన్న దగ్గర కూర్చోండి, ఎందుకంటే మీరు అందరికీ సమాధానం చెప్పాలి కదా. ఓకే. లక్ష్మీకాంత్, ఎలా చూడాలి?